వంగలపూడి అనిత టీడీపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్, టీచర్ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన పవర్ఫుల్ ఉమెన్. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన తెలుగు మహిళ. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసిన వెనక్కి తగ్గని ఐరన్ లేడీ. పాయకరావుపేట నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు వంగలపూడి అనిత. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. డీజీపీ ఆఫీసుల్లోకి అనుమతించని నాటి నుంచి అదే డీజీపీ ఆఫీసులోకి ప్రోటోకాల్తో తీసుకెళ్లే స్థాయికి ఎదిగారు అనిత. దీనిపై భావోద్వేగానికి గురయ్యారు. హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నారు. ఇదే డీజీపీ ఆఫీసుల్లోకి నేను ఎన్నోసార్లు వెళ్తూ ఉంటే రోడ్డు మీదే ఆపేశారు, నన్ను మభ్యపెట్టారు. కనీసం అడిషనల్ డీజీపీ దగ్గరకు తీసుకెళ్లమని అడిగినా వినలేదు. ఐపీఎస్ అధికారి దగ్గరకు తీసుకెళ్లమని చెప్పినా వినలేదు. బయట జరుగుతున్న అఘాయిత్యాలపై రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పా, కానీ అక్కడికి తీసుకెళ్లి హెడ్ కానిస్టేబుల్ చేతికో ఎస్ఐ చేతికో రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. ఆ రోజు రిప్రజెంటేషన్ అక్కడే చింపేశా. అప్పుడే చెప్పా, ఆ ప్రభుత్వం వచ్చాక ఇదే ఆఫీసులోకి ప్రోటోకాల్తో మీరే నన్ను తీసుకెళ్తారని చెప్పా. మా చంద్రబాబు గారి తోడ్పాటుతో ఇప్పుడు అదే జరిగింది అంటూ ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంగలపూడి అనిత గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై దాడులు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై అత్యాచారాలు ఇలాంటి అనేక ఘటనల సమయంలో టీడీపీ తరపున పోరాటం చేశారు అనిత. ఈ క్రమంలోనే అనేక సార్లు పోలీసులను కలిసి వీటిపై వినతి పత్రాలు సమర్పించారు. అలాగే డీజీపీని కలిసేందుకు ప్రయత్నించగా అప్పట్లో కుదరలేదు. ఈ నేపథ్యంలో అప్పటి సంగతిని గుర్తు చేసుకున్న అనిత తనను రోడ్డు మీద ఆపేసిన పోలీసులే ప్రోటోకాల్తో లోనికి తీసుకెళ్తున్నారంటూ ఉద్వేగానికి గురయ్యారు. దళిత వర్గానికి చెందిన తనను సీఎం చంద్రబాబు హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించారని, చంద్రబాబు అప్పగించిన గురుతర బాధ్యతను ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.